ఆర్గానిక్ యుగ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం పంచగవ్య ఆయుర్వేద వైద్య విధానం గురించి తెలుసుకోవడానికి డాక్టర్ అల్లాడి రవి సార్ గారి దగ్గర ఉన్నాము. వారు గవ్య సిద్ధాచార్య, ప్రకృతి నాడీ వైద్యులు మరియు వీరు నిర్మల్లో శ్రీచక్ర ఆయుర్వేద ప్రకృతి నాడీ వైద్యశాలని నిర్వహిస్తున్నారు. నమస్కారం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచగవ్య అంటే ఏంటి, అసలు పంచగవ్యాలు ఎట్లా వస్తాయి, వాటి గురించి నేను మీకు వివరించడం జరుగుతుంది. పంచ అంటే 5, గవ్యములు అంటే పదార్థాలు. మనకి పంచభూతాల నుండి వచ్చేది పంచగవ్యాలు. ఇవి దేవుడు అనేది ఎక్కడ మనకు సృష్టించాడంటే క్షీరసాగర మదనంలో ఉద్భవించినటువంటి సురభి ఆవులోనే మనకు నిక్షిప్తం చేయడం జరిగింది. ఇవి చూసుకుంటే మనకు ఆవు నుండి ఏవైతే పదార్థాలు వస్తాయో, నా ఆవు మీన్స్ మన దేశీవాలి ఆవు అండి, మన హెచ్ఎఫ్ కానీ జెర్సీ ఆవు కాదు. ఇది మీరు గమనించవలసిన విషయం. ఎందుకంటే ఈ హెచ్ఎఫ్లో అండ్ జెర్సీలో మన నాటావుకు చాలా తేడా వ్యత్యాసం ఉందండి. పంచగవ్యములు మనకు ఆవు నుండి వచ్చేటువంటి పంచగవ్యములు చూసుకుంటే ఫస్ట్ గోమయం, గోమూత్రం, క్షీరం అండ్ అలాగే పెరుగు, నెయ్యి. ఈ 5టిని పంచగవ్యములుగా అంటారు. ఇవి మానవాళికి అండ్ మన ప్రకృతికి ఎలా ఉపయోగపడతాయో మనం ఇప్పుడు వివరించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పంచభూతాలు, పంచగవ్యాలు రెండు సమానమే. పంచభూతాలు, పంచగవ్యాలు రెండు సమానమే. పంచభూతాల నుండి మనకు డైరెక్ట్గా రాక ఒక గోమాతని మనకిచ్చి వాటి నుండి మీరు ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడపడానికి మనకి ఆవునిచ్చాడు. అవి ఆవులు ఎప్పుడైతే మనకు దూరం అవ్వడం జరిగిందో అప్పుడే మన సంతతికి రోగకారకులు అవుతున్నారు, చాలా అనారోగ్య పాలవుతున్నారు. ఒకప్పుడు చూసుకుంటే మన స్వతంత్రానికి 1947లో 120 కోట్ల పైన ఆవులు ఉండేటి. దాదాపుగా 150 రకాలైనటువంటి జాతులు ఉండేటి మన దేశవాళీ ఆవులు. ఇప్పుడు చూసుకుంటే 20 కోట్లు కూడా లేవండి. అప్పుడు మన జనాభా 30 కోట్లు ఉంటే 120 కోట్లు అంటే ఒక్కొక్కరికి 4-5 ఆవులు అనేటివి ఉండేవి ప్రతి ఇంటికి. ఇప్పుడు అలాంటివి లేవండి. దానివల్ల వ్యవసాయం అనేది మొత్తం మనం పెస్టిసైడ్ వేస్తేనే పండుతున్నాయి. అప్పుడు వ్యవసాయదారులు కూడా ఓన్లీ ఆవు మూత్రము, ఆవు మలము ఇలా వేసి పంటలు పండిస్తే అద్భుతంగా ఉండేటి, ఎలాంటి రోగాలు వచ్చేటివి కాదు, చీడపీడలు కూడా ఎక్కువగా వచ్చేటివి కాదు అప్పుడు. ఇప్పుడంటే మనము హైబ్రిడ్ విత్తనాలు అయిపోయినాయి. మనం చేసుకుంటే మొత్తం పెస్టిసైడ్ లేనిది ఎలాంటి పంట రావట్లేదు. నా దగ్గరికి చాలామంది రైతులు వస్తూ ఉంటారు, వాళ్ళకి చెప్తామన్నమాట. వాళ్ళు చెప్తే, సార్ ఎక్కడ పండుతాయి సార్, ఇప్పుడు పెండేస్తే మొత్తం మేము యూరియా బ్యాగులు అడుగు మందు వేస్తేనే కానీ పండుతలేవు అని చెప్పేసి చాలా చెప్తుంటారు. కానీ అదంతా తప్పండి. మళ్ళీ మనం రీస్టోర్ చేయడానికి మనకు దేవుడు ఇచ్చినటువంటి వరమే గోమాత. గోమాత అనేది ఒక్కటి ఉంటే 30 ఎకరాల పైన మీ భూమిని సస్యశ్యామలం చేయొచ్చు. ఒక 1 year 2 years మీకు పంట సరిగా రాదనుకుంటాను, తర్వాత మాత్రం అద్భుతమైనటువంటి వస్తాయి. మీ ఈ 22 yearsలో మీరు సంపాదించినటువంటి సొమ్ము ఏదైతే ఉందో హాస్పిటల్లో పెట్టకుండా మిమ్మల్ని కాపాడేది గోమాత చెప్పాలంటే. ఇది ఎలా మనకు మానవాళికి ఎలా ఉపయోగపడుతుంది ఈ పంచభూతాలు అండ్ పంచగవ్యాలు? ముఖ్యంగా వచ్చేసి మనకి ఇప్పుడు వైద్య రంగంలో, అధునాతన టెక్నాలజీ వచ్చినటువంటి వైద్య రంగంలో పంచగవ్య యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది అంటే, మనం ఎలాంటి వ్యాధులకి మనం పంచగవ్య ఔషధాలని ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా మెడిసినల్ వాల్యూస్ లో వాత రోగాలు 80కి పైగా ఉన్నాయండి, అండ్ పిత్త రోగాలు 42 అలా ఉన్నాయి, కఫ రోగాలు 18గా మన పంచగవ్యాలు చెప్పడం జరిగింది. ఇలాంటి అనేక రకాల రోగాలకి అన్నిటికీ పరిష్కారం మన గోమాత నుండి వచ్చేటువంటి పంచగవ్యాలే. ఇవి ఎలా ఉపయోగపడతాయి ఒక్కొక్క దాని గురించి మనము ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోమూత్రము గురించి మనం ఇప్పుడు చెప్పుకుందామండి. అసలు ఇది పట్టే విధానము, ఎలా సేకరించాలి, ఎప్పుడు దాని యొక్క వాల్యూస్ అనేటివి మనకు ఎక్కువగా మనకు బాడీకి చెందుతాయి కూడా మీకు వివరిస్తాను క్లుప్తంగా. అలా చేసినప్పుడు మాత్రమే అది అవుతుంది. ఎందుకు అంటే మన దేశీయ ఆవు, ఇప్పుడు మీకు ఆవుల గురించి నేను చెప్పాను కదా, హెచ్ఎఫ్ జెర్సీకి డిఫరెన్స్ ఎలాంటి, దీనికి మెయిన్ ఏంటంటే మూపురం. చూడండి,
ఇలా హంప్ ఉంటుంది మన దేశీవాళీ ఆవులకి. దేశవాళీ. ఆ హంప్ అనేది డైరెక్ట్గా మీకు వచ్చినటువంటి సూర్యకాంతిని, సూర్యరశ్మిని గ్రహించి సూర్యకేతు నాడిని దాని బాడీని నిక్షిప్తం చేసుకొని మనకిచ్చేటువంటి పంచగవ్యాలలో నిక్షిప్తం చేసి అది ఇవ్వడం వలన సూర్యుని యొక్క ఎనర్జీ మొత్తం ఇవ్వడం వలన మనకు అత్యుత్తమైనటువంటి మనలో సూర్యనాడి కానీ ఇవన్నీ కూడా మనకు రోగకారకమైనటువంటి అన్ని కూడా తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. మన ఈ డిఫరెన్సెస్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆవులు ఎలా ఉంటాయి, ఇవి ఎలా ఉంటాయి, దాని గురించి మనం నెక్స్ట్ వెళ్ళిపోదాము. మనకి ఎలా ఉపయోగపడతాయి. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు మన ఎక్కడికి పోయినా, ఏ పాల షాప్కి పోయినా కూడా వాళ్ళు ఇచ్చేటువంటి మాక్సిమం వచ్చేసి హెచ్ఎఫ్ అండ్ జెర్సీ. ఎందుకంటే అవి పాలు బాగా ఇస్తాయని చెప్పేసి. ఊళ్ళో నార్మల్ గా ఆవు అంటే అది కూడా వాళ్ళ రెగ్యులర్ భాషలో తీసుకొని అదే ఆవు కూడా కన్సల్ట్ చేస్తున్నారు వాళ్ళు, అంటే అదే అనుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి నేను ఏం చెప్తానంటే ఇది ఎలా ఉద్భవించింది మన దేశీవాళీ ఆవు అండ్ ఈ హెచ్ఎఫ్ అండ్ జెర్సీ కానీ ఇవన్నీ కూడా ఇవి ఎలా వచ్చాయి, వాటి యొక్క డిఫరెన్సెస్, అండ్ అప్పుడు మీకు తెలుస్తుంది మన ఆవు యొక్క విశిష్టత అనేది. ఎస్, క్షీర సాగర మదనం, చిలకంగా చాలా వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఉద్భవించినటువంటిది సురభి, ఆ తర్వాతనే చాలా వచ్చాయండి. సురభిలో ఎంత విశిష్టత ఉందంటే దాని యొక్క చూడగానే మొక్కలనిపిస్తుంది మన ఆవుల్ని. ఈ జెర్సీ ఆవులు ఎలా ఉంటాయంటే దాన్ని అసుర, ఇప్పుడు ఎలా ఇదేమో మనది క్షీర సాగర మదనం ద్వారా ఉద్భవించింది మన ఆవు. ఇది ఎలా అంటే ఒక దున్నపోతు అండ్ ఒక పంది కలవడం వలన, వాటిని క్లోనింగ్ చేయడం వలన సృష్టించబడిందే మన హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ ఆవు. ఇది మీరు గమనించాలి. మన ఆవు యొక్క పాలు అమృతంతో సమానం. ఈ పాలు తాగడం వలన ఇప్పుడు చాలా మంది క్యాన్సర్తో బాధపడుతున్నారు, అనారోగ్య పాలు అవుతున్నారు. జెర్సీ పాలు, హెచ్ఎఫ్ పాలు ఇవన్నీ కూడా వీటి వలననే వస్తున్నాయని చెప్పేసి శాస్త్రవేత్తలు కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. మన దేశంలో ఉన్నటువంటి చాలా మటు కొన్ని బ్రీడ్స్ని బ్రెజిల్ కానీ ఇతర దేశాలు తీసుకువెళ్ళేసి మంచి మంచి బ్రీడ్స్ తయారు చేశారు. అత్యధికంగా పాలు ఎంత ఇస్తుంది తెలుసా? మన దేశీవాళీ ఆవు మన నుండి తీసుకువెళ్ళి బ్రెజిల్ వాళ్ళు చేశారండి. బ్రహ్మోస్ అని ఎక్సలెంట్గా 108 లీటర్స్ ఇస్తుందండి అత్యధికంగా ఒక రోజులో, అంటే ఉదయం సాయంత్రం కలిపి 108 లీటర్స్ అత్యధికంగా ఇచ్చేది మనదే. మీ నెట్లో చూడండి ఎంత ఉంటుంది. దాదాపు ఒక 7 feet 8 feet హైట్ ఉంటుంది. దాదాపుగా 1000 కిలోల పైన దాని శరీరం ఉంటుంది, బరువు ఉంటుంది. అది పాలను అత్యధికంగా ఇస్తుంది, తక్కువ తింటుంది. మళ్ళీ తినడం కూడా తక్కువే. మన దేశీయ ఆవులు అన్నీ కూడా తక్కువ తింటాయి, ఎక్కువగా మనకు ఉపయోగకరమైనటువంటి పదార్థాలను ఇస్తాయి. ఈ జెర్సీ కానీ హెచ్ఎఫ్ కానీ ఈ క్లోనింగ్ ద్వారా వచ్చినటువంటి ఎక్కువగా తింటాయి, మనకు హానికరకమైనటువంటి పదార్థాలను ఇవ్వడం జరుగుతుంది. గోమూత్రము మనము అమృతంతో సమానం అంటాం, గోపాలను అమృతంతో సమానం అంటాం. గోమయము మనకు శ్రీకృష్ణుడు కానివ్వండి, రాముడు కాలం కానివ్వండి, ప్రతి కాలంలో కూడా వీటి యొక్క విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పారు. యాక్చువల్గా మహాభారతం ఎలా స్టార్ట్ అయింది అని అంటే, ఒక స్టోరీలో కొన్ని గ్రంథాలలో ఏముందంటే కౌరవులు ఆవులని తరలించుకుపోవడం, వీళ్ళ ఆవుల్ని వాళ్ళు తీసుకుపోవడం వల్లనే ఈ యుద్ధం స్టార్ట్ అయిందని కూడా కొన్ని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి మనకు అంత గొప్పమైనటువంటిది మన ఆవు జాతి. ధనము అంటున్నాము. అప్పట్లో ధనం అంటే ఆవులు. ఇప్పుడు బిల్డింగ్లు, ప్లాట్లు ఇవన్నీ అప్పుడు ఆవుల్ని చూసే వాళ్ళకి పిల్లనిచ్చేవాళ్ళు, సొమ్ములు అని వాటిని లెక్క కట్టుకుంటూ చూసేవాళ్ళు. అప్పుడు భరణం కింద కూడా ఆవుల్ని ఇచ్చేవారు. డబ్బులు ఇస్తున్నారు, గోల్డ్ ఇస్తున్నారు, వజ్రాలు, వైడ్యూరాలు అన్ని ఇస్తున్నారు. కానీ అప్పుడు ధనం అంటేనే ఆవులు ఎన్ని ఉన్నాయి, వాటిని ఎలా చూసుకుంటున్నారు, ఆవుల్ని బాగున్నాయా, సంతతి పెరుగుతుందా, అన్నీ చూసి మాత్రమే వాళ్ళు పిల్లనిచ్చేవాళ్ళు. తరతరాలుగా వస్తుంది. ఈ మధ్య కాలంలో కొన్ని రాజకీయ పార్టీల వలన కానివ్వండి, గోమాంస ఉత్పత్తులు కానివ్వండి, మనకు పెట్రోల్ కావాలి, డీజిల్ కావాలి వేరే కంట్రీ నుండి, కాబట్టి వాళ్ళ ఒప్పందాల వలన మన ఈ స్టార్టింగ్ షాప్స్ ఎక్కువైపోయి గో సంతతిని మనం అంతరించుకోపోయే స్టేజ్లో కూడా ఉన్నాయి. అందరికీ కాపాడుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలనే మనం చేయొచ్చు. లేటెస్ట్గా క్యాన్సర్ కారకమైనటువంటి 4 పేటెంట్లు, పెద్ద పెద్ద రోగాలకు సంబంధించినటువంటి 4 పేటెంట్లు ఇతర దేశాల వాళ్ళు తీసుకున్నారు, మన ఇండియన్ తీసుకోలేదు.
ఆల్రెడీ మన దగ్గర గ్రంథాలలో వాటి గురించి అన్నీ ఉన్నాయి. వీటిని సేకరించి వాళ్ళు ఉపయోగపడుతున్నారు. కానీ మన వాళ్ళు దాని గురించి కూడా ఆలోచించాలి. ప్రతి ఒక్క ఆవు గర్భంలో అరకిలో గోల్డ్ ఉంటుంది, అరకిలో బంగారం. ప్రతి ఒక్క ఆవు, నాటు ఆవులో ఎలా ఉంటుందంటే ఇది లిక్విడ్ గోల్డ్. మనం తీసుకున్నటువంటి పంచగవ్యములలో ఇవి ప్రతిదీ వస్తుంది. అంటే అరకిలో గోల్డ్ అనేది ఎలా ఎలా తయారవుతుంది సార్? అది తను సృష్టి చేసుకుంటుంది. దాని లైఫ్ ఒక 20 సంవత్సరాలు అనుకుంటే ఆ 20 సంవత్సరాలలో తనకి రోజు కొంచెం అనేది ఉత్పత్తి చేసుకునే కెపాసిటీ ఓన్లీ మన దేశీయ ఆవు గోవులకి మాత్రమే ఉంది. అరకిలో బంగారం అంటే ఇప్పుడు దాదాపుగా 50 లక్షల రూపాయలు ఒక్క ఆవులో ఉంది. వాటిని మనము 5,000కి 10,000కి అమ్ముకుంటున్నాం. దౌర్భాగ్యం కదా. అంటే ఆ గోల్డ్ అనేది పంచగవ్యాల రూపంలో మనకు మెడిసిన్లో వస్తుంది. ఎలా హెల్త్ చూడండి. ఆవుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మూత్రం అనుకున్నాం. గోమూత్రాన్ని ఎలా సేకరించాలి? ఉదయం 4 గంటల నుండి సూర్యోదయం కంటే ముందే సేకరించాలి. ఎలా సేకరించాలి? ప్లాస్టిక్ దాంట్లో కానివ్వండి, ఏదైనా గంజి తీసుకోండి. మీరు కొంచెం చెప్పులు వేసుకొని సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అది గ్రావిటీ వలన దాని యొక్క పవర్ కూడా తగ్గే ఉంటుంది కాబట్టి చెప్పులు వేసుకొని సేకరించండి. ఓకే. అది ఫస్ట్ ఇచ్చే మూత్రాన్ని కొంచెం వదిలేయండి, మధ్యలో మూత్రాన్ని పట్టండి, లాస్ట్ వదిలేయండి. ఓకే. అది కూడా మీకు అలవాటు ఉన్నటువంటి వాళ్ళే వెళ్ళి ఆ గోవుని తట్టి మెల్లిగా లేపితే అది లేస్తుందండి. ఎవరైతే అలవాటు లేరో కొంచెం అవి కూడా కొత్త వాళ్ళని చూస్తే భయపడే ఛాన్స్ ఉంటుంది. ఇలా మూత్రాన్ని సేకరించడం వలన అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. మళ్ళీ ఇది ఏ మంత్లో ఎలా సేకరించాలి? మనకి ఎండలు ఎప్పుడు ఎక్కువ వస్తాయి? జనవరి నుండి. అంటే ఈ వర్షాకాలం అనేది చలికాలం అనేది తగ్గుతున్నప్పుడు, ఎండలు స్టార్ట్ అవుతున్నప్పుడు సూర్యుడు అనేది కొంచెం వేడిగా ఎక్కువ ఉన్నప్పుడు చేసుకోవాలి. జనవరి నుండి జూన్ వరకు మనకు సేకరించుకుంటే మన మానవులకి చాలా మంచిదండి. అలాగే జూన్ తర్వాత జూలై టు మళ్ళీ డిసెంబర్ వరకు వ్యవసాయానికి అత్యుత్తమం. ఎందుకంటే అప్పుడు సూర్యుడు అనేది తక్కువగా ఉంటాడు. అప్పుడు సూర్యకేతు నాడు అనేది తక్కువగా గ్రహించుకుంటుంది కాబట్టి ఆవు ఈ వ్యవసాయానికి వాడుకుంటే ఉత్తమం. అందుకనే దీన్ని 50-50 చేశారు. కాలాన్ని బట్టి మనం ఆ గోమూత్రాన్ని సేకరించిన విధానం, అంటే సేకరించిన ఆ గోమూత్రాన్ని కాలాన్ని బట్టి మనం ఉపయోగించుకోవాలి. మనం సేకరించి దాని నుండి అర్క్ చేసుకొని లైఫ్ టైం వాడుకోవచ్చు. గో అర్క్ మీరు వినే ఉంటారు అందరు కూడా. తులసి ఎంత చేసుకో మనము ఇలా ఈ పద్ధతిలో పడినటువంటి గోమూత్రం 10 లీటర్లు తీసుకొని ఒక కాలాన్ని బట్టి వేయాలండి. మళ్ళీ ఇది కాలాన్ని బట్టి ఎంత వేయాలి, ఎన్ని గ్రాములు వేయాలి? 20 నుండి 25 గ్రాముల లోపల తులసి, అది కూడా కృష్ణ తులసి వేస్తే అద్భుతంగా ఉంటుంది. కృష్ణ తులసి వేసి దాన్ని మనం స్టీమ్ చేయాలి. ఎన్ని లీటర్ల గోమూత్రానికి? 10 లీటర్ల గోమూత్రానికి 20 నుండి 25 గ్రాములు కృష్ణ తులసి. సార్ మా దగ్గర పౌడర్ లేదు. ఓకే, పచ్చిదే వేస్తాం అనుకుంటున్నాం. ఓకే, కొంచెం దంచేసి ఒక మూటలాగా కట్టి ఆ గోమూత్రంలో తూకం చేసి 25 గ్రామ్స్ కాదండి, ఇది కొంచెం ఎక్కువ వేయాల్సి వస్తుంది. పచ్చిది కాబట్టి 50 గ్రామ్స్ కానీ 75 గ్రామ్స్ కానీ అట్లా తూకం చేసేసి మనం చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ అనేవి మనం చేసుకుంటామండి. పౌడర్ అంటే మనం చాలా ఆకులు దాదాపు ఒక ½ కేజీ చేస్తే కానీ మనకి 100 గ్రామ్స్ రాదు. కాబట్టి దాన్ని కూడా మనం చేసుకోవాలండి. ఓకేనా. తర్వాత గోమయం కూడా ఈ విధంగానే. అది ఫస్ట్ మనం లేపగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ గోమయం ఇస్తుందండి. ఆ గోమయాన్ని కూడా మనం మంచి తట్టలో పెట్టుకోవాలి. దాన్ని మనం ఏదైతే మెడికేషన్ వాడుతున్నామో అలాంటి సపరేట్గా తీసుకొని మనం పెట్టుకొని దాన్ని శుద్ధులు కూడా చేసుకోవాలి. అలా చెప్తాను. గోమయం అనేది మనము మళ్ళీ ఎలాంటి ఆవుల్లో పట్టాలి? ఫస్ట్ పుట్టిన ఆవుని పట్టవచ్చా? అలా ఉండదు. 3 సంవత్సరాలు పైబడినటువంటి ఆవులకి పట్టాలి. మళ్ళీ 15 సంవత్సరాలు పైబడిన ఆవులకు పట్టకూడదు. ఎందుకంటే అది ముసలితనంలో ఉంటుంది కాబట్టి దానికే కావాలి, దానికి సూర్యరశ్మి కావాలి, అవన్నీ చేసుకుంటుంది. బట్ అయినా కూడా అలాంటి పట్టడం వల్ల మనకి ఉపయోగకరమైనవి కాదు. అలాగే సో మనం పట్టాము, గోమూత్రం పట్టాము, తర్వాత దాన్ని శుద్ధులు ఎలా చేసుకోవాలి? పట్టగానే దాంట్లో కంటైనర్లో వేసేసి వేడి చేయదు. మన
షైన్ బట్ట అంటారు కదా, వైట్ క్లాత్ అవును సార్. 8 పొరల్లాగా వేసి దాన్ని ఫిల్టర్ చేయాలి. దానివల్ల దాంట్లో ఉన్నటువంటి ఏదైనా మలినాలు కానివ్వండి, ఈ నురుగు కానివ్వండి, అవి కొంచెం తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. మళ్ళీ స్టీమ్లో వేసిన తర్వాత ఫస్ట్ మనకు అరకు రూపంగా వచ్చేది అమోనియా ఎక్కువగా ఉన్నటువంటి అరకు వస్తుంది. అది ప్రతి లీటర్కి 50 ml to 100 ml అనేది మేము తీసేస్తాం. అంటే మొదట స్టీమ్ అవుతున్నప్పుడు మొదట మనం ఏదైతే అమోనియా బౌల్ పెడతామో అందులో మొదట వచ్చిన 50 ml 50 ml to 100 ml అనేది మనము తీసేస్తాం. తొలగించి ఇది మళ్ళీ మనం వేస్ట్ చేయమండి, మన అగ్రికల్చర్ గా వాడుకోవచ్చు. ఎక్కడ వేస్టేజ్ ఉండదు. ఓకే ఓకే ఓకే. అగ్రికల్చర్ గా మనకి అది అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఓకేనా. తర్వాత వచ్చినటువంటి అరకు మనము స్టోర్ చేసుకొని అన్ని రకాలైనటువంటి వ్యాధులకి దీనివల్ల ఎలాంటి రోగాలను తగ్గుతాయి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఆస్తమా కానివ్వండి, పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఇలాంటి అనేక రకమైన రోగములు, అసలు క్యాన్సర్ కారణమైనటువంటి బ్యాక్టీరియాని, ఇన్ఫ్లమేషన్, జాయింట్ పెయిన్స్ అన్నీ ఒకటని కాదండి, మన వాత రోగాలన్నిటికీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. దాంట్లో మనం ఇప్పుడు తులసి వేసాము. తులసి వేయడం వల్ల ఏమవుతుంది, లంగ్స్ సంబంధించినటువంటి ఉబ్బసం కానివ్వండి, ఆస్తమా కానివ్వండి, సైనస్ ప్రాబ్లం కానివ్వండి, ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే పారిజాత ఆకు, పారిజాతాలు తెలుసు కదా, సంధివాతం అనేది పారిజాత ఆకు నుండి తయారు చేసినటువంటి వాటిని సంధివాత ఆర్క్ అని కూడా అంటాం మనం. ఇది పారిజాత ఆకులతో తయారు చేసినటువంటి సంధివాత గోఅమృతం. దది ఎలాంటి పెయిన్స్ అని ఉండని, మోకాలు నొప్పులు వస్తున్నాయా 5 ml to 10 ml మీరు కొన్ని వాటర్లు వేసుకొని తీసుకోండి ఉదయం సాయంత్రం, సంధివాతం అనేది తగ్గుముఖం పడుతుంది. తర్వాత హార్ట్కి సంబంధించినటువంటి అర్జున తెల్ల మద్ది అని కూడా అంటారు, తెల్ల మద్ది ఒక పౌడర్, దీన్ని చేయడం వలన హార్ట్కి సంబంధించిన అనేక రకాలైన రోగాలు, బ్లాకేజ్ కానివ్వండి, ఎలాంటి ఒకటి కాదు అనేక రకమైన ప్రతిదీ A to Z తగ్గుముఖం పడడానికి ఆస్కారం ఉంటుంది. దీంతో పాటుగా మనం చిన్న చిన్న ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొంచెం చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం తినేటువంటి ఆహారంలో దాదాపుగా 70 to 80% ఆఫ్ క్యాన్సర్ కారకాలే ఉన్నాయి. పొద్దున్న లేచినప్పటి నుండి మనం పడుకునేంత వరకు అవే తీసుకుంటూనే ఉంటున్నాం. అటు చిన్నపాటి మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు అనేది. ఏదైనా కానీ ప్లాస్టిక్ లో ఉన్న ఫుడ్ ఎక్కువ వస్తుంది. ప్లాస్టిక్ లో ఉండడం ఫుడ్. ఇంకోటి గోమూత్రం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఈ ప్లాస్టిక్ కణాలు ఏవైతే మన ఇంటెస్టైన్ లో కూడుకపోయి ఉన్నాయో చాలా ఇయర్స్ ఉండి దాన్ని కూడా తీసేసే బాధ్యత మన గోమూత్రానిది. అంత పవర్ఫుల్ ఉంటుంది. ఓకేనా. దీంట్లో మనం చెప్పాము బంగారం వస్తుందని, ప్రతి లీటర్లో 3 ml to 5 ml వస్తుందని చెప్పేసి సైంటిస్టులే మనకు గుర్తించారు. ఓకే, 3 గ్రాముల అన్ని రకాల దేశవాళీ ఆవుల్లోనా లేకుంటే పర్టికులర్ గా కొన్ని దేశవాళీ? లేదు, మన దేశంలో పుట్టినటువంటి ప్రతి ఆవు, మన జాతీయ ఆవులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు మిగిలినటువంటి 32 రకాలు అన్నిట్లో కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు. వాటి తీసుకునే ఫుడ్ శాస్త్రవేత్తలు కూడా గిరిజాతి ఆవుల్లో ఎక్కువగా ఉంది. అదే చెప్తున్నాను. గిర్ అనేది శ్రీకృష్ణుడు కాలం ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఆవు. అలాగే కానివ్వండి, కంగ్రేజ్ కానివ్వండి, మన రాతి కానివ్వండి, ఇలా అనేక రకాలైనట్టు మనకు ఆవులు ఉన్నాయండి. అన్నిట్లో ఉంటాయి, బట్ కొంచెం మోతాదు అనేది ఎక్కువ తక్కువ. ఎందుకంటే అక్కడ గిర్ ఆవులు ఎక్కడ ఉంటాయి అవి ఎక్కువగా? గుజరాత్, రాజస్థాన్ ఇలాంటి ప్రదేశం. అక్కడ ఎండ వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. సూర్యరశ్మిని ఎంత గ్రహిస్తాయో, హంప్ ఎంత పెద్దగా ఉంటుందో దాంట్లో ఈ గోల్డ్ పార్టికల్స్ కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పి శాస్త్రవేత్తలు నిర్ధారించారు. మనకి లూజ్గా ఉంటుంది, కాళ్ళ మధ్య ఇట్లా ఊగుతూ ఉంటుంది, గంగడోలు అంటాం. అది ఎంత లూజ్గా ఉంటే అంత బాగుంటుంది. దీన్ని మనం కంపేర్ టు మనం ఈ అదర్ హెచ్ఎఫ్లో అలా ఉండదు, దీన్ని టైట్గా నెక్కి పట్టేసినట్టుగా ఉంటుంది. అలా ఉండకూడదు ఎప్పుడు కూడా ఆవు. తర్వాత ఇప్పుడు మనం ఒక ఈగ వాలింది అనుకోండి ఒక ఆవు పైన, ఎక్కడ వాలిందో అక్కడ మాత్రమే మన దేశీయ ఆవులు స్పర్శిస్తాయి. అక్కడనే అది మొత్తం స్కిన్ మొత్తం ఇలా స్కిన్ పార్ట్ ని మాత్రమే అది షేక్ చేస్తుంది. ఇవి మొత్తం బాడీ మొత్తం షేక్ చేస్తాయి. ఓకే, వాటి నుండి ఏవైతే పదార్థాలు వస్తాయో, పాలు కానివ్వండి, దాని గోమూత్రం కానివ్వండి, గోమయం కానివ్వండి, మనం అమృతం అని చెప్పాం కదా, ఇది టోటల్లీ విషం అని చెప్పేసి మనకి ఆర్టికల్స్ కూడా చాలా వచ్చాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి. ఆవు అంటే మనం తీసుకుపోయి ఇది కూడా ఆవే కదా మేము తీసుకుంటామంటే
వాటి యొక్క పుట్టు పూర్వత్వాలు ఇప్పుడు మన ఒక పెళ్లి సంబంధానికి వెళ్తే అటు 7 తరాలు ఇటు 7 తరాలు అంటారు కదా. అలాగే వీటి యొక్క తరాలు కూడా చూసుకోవాలి మనం. ఇది ఎక్కడ నుండి వచ్చింది, మన మన బ్రీడా కాదా, వేరే సంతతి నుండి వచ్చిందా, ఒక పంది నుండి దున్నపోతు నుండి ఉద్భవించినటువంటి దానికి ఇవన్నీ ఎట్లా వస్తాయి లక్షణాలు? రావు కదా. క్షీర సముద్రం ఎక్కడ, దానికి తరతరాలుగా ఉంది. మన యొక్క ప్రతి ఒక్క పురాణాలు తీసుకుంటే విశిష్టత ఆవు గురించే ఉంది. మొత్తం రావణుని యుద్ధంలో ఓడించిన తర్వాత రాముడు ఏమడుగుతాడంటే, భరతుడు వస్తాడు, ఇక అన్న యుద్ధం అయిపోయింది, ఇక మనం పోదాం చలో అంటే ఫస్ట్ అడిగేది ఏంటంటే అమ్మ బాగుందా, వాళ్ళు బాగుందా, గోవులు బాగున్నాయని అడుగుతాడు రాముడు. అంటే ఎంత విశిష్ట చూడండి. అంటే గోవు బాగుందంటే ఇవన్నీ బాగున్నట్టే. అంటే ఇలా ఎవరికి కూడా రోగాలు రావు, ఏం రావు అన్నట్టే. అంటే గోవుకు అంత విశిష్టత ఉంది. శ్రీకృష్ణుడు కాలంలో చూసుకోండి, ఆయన మొత్తం జీవితమే గోవులతోటే ఉంది. కంపల్సరిగా ఉంటది. ఎందుకంటే అంత విశిష్టత అనేది మన గోమాతని అలా పూజించాం. అలాంటి గోమాత అనేది ఈ 5 గవ్యములు ఏవైతే ఉన్నాయో వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అన్ని కూడా మీకు చెప్తామండి. ఈ అరకులో సార్ ఇప్పుడు మీరు 2-3 రకాలు చెప్పారు కదా సార్, ఇలా మనకి ఎన్ని ఉన్నాయి సార్ అరకులు? మేము వచ్చేసి 36 రకాలు అనేవి మేము తయారు చేయడం జరిగిందండి. 36 రకాలు అనేటువంటి గో అరకులు తయారు చేయడం జరిగింది. అంటే హెర్బ్స్ కాంబినేషన్ లో 36 కాంబినేషన్ లో ఒక్కొక్క పనిని మన శరీరంలో చేస్తుంది. ఓకే. ఈవెన్ మాకు క్యాన్సర్ కారకమైనటువంటి క్యాన్సర్ పేషెంట్స్ చాలా మంది వస్తారండి మాకు. అలాంటి ఇక కొన్ని రోజులలో వీళ్ళు చనిపోతారు, ఇంకా వాళ్ళు తీసుకుపోమన్నారని చెప్పేసి ఒక 10-15 లక్షలు 20 లక్షలు కీమో రేడియేషన్స్ అన్నీ అయినటువంటి వాళ్ళు ఇక వాళ్ళతో కాదు, ఇంకా వాళ్ళకి బాడీ రెస్పాండ్ అవ్వదు. అలాంటి వాళ్ళకు కూడా మేము ఇచ్చినటువంటి మాత్రలు, గోమూత్రంతో తయారు చేసినటువంటి మాత్రలు కానివ్వండి, గోవర్క్ కానివ్వండి, వాటి నుండి అద్భుతమైన ఫలితాలు అంటే ఇస్తున్నాయి. ఒక 2 monthsలో ఇంకా ఆయుష్ లేదు అని చెప్పేసి వాళ్ళు పంపిస్తుంటారు. అలాంటి వాళ్ళు ఒక 3 to 5 years నుండి కూడా వాళ్ళు అద్భుతంగా మా దగ్గర ఇంకా బతికే ఉన్నారు చెప్పాలంటే. అంటే క్యాన్సర్ 4 స్టేజ్ వాళ్ళు ఇంకా చనిపోయారు, ఇంకా అయిపోయింది వీళ్ళది ఇది లాస్ట్ స్టేజ్ అని చెప్పి ఉన్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ యొక్క బాడీ యొక్క ఇమ్యూనిటీని పెంచడంలో కూడా అంటే పంచగవ్యములు అత్యుత్తమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఎనీ క్యాన్సర్ సార్, లేకపోతే పర్టికులర్ లేదు. క్యాన్సర్ అంటే నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ సెల్స్. క్యాన్సర్ అంటే శరీరంలో వచ్చే ఏ భాగానికి వచ్చే క్యాన్సర్ కైనా కానీ మనం ఈ చికిత్స ద్వారా 4th స్టేజ్ లో ఉన్న వాళ్ళని కూడా కంట్రోల్ చేయొచ్చు. అది వాళ్ళ యొక్క బాడీ యొక్క ఇమ్యూనిటీని బట్టే ఉంటుందండి, వాళ్ళకి రెస్పాన్స్ని బట్టే ఉంటుంది, వాళ్ళు తీసుకున్న ప్రికాషన్స్ బట్టే ఉంటుంది. ఓకే, ఇలా చాలా కేసెస్లో మాత్రం అద్భుతమైన ఫలితాలని మనము చూస్తున్నాము. చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు వచ్చేసి, సార్ మీ వల్ల మేము హ్యాపీగా ఉన్నాం, అడుగు తీసి అడుగు వేయనటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు 2 కిలోమీటర్ వాకింగ్ చేస్తున్నారండి మా దగ్గర. అట్లా సరే, నెక్స్ట్ వచ్చేసి గోమయానికి వద్దాం. గోమయంతో అద్భుతమైనటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఎంతమందికి ఉన్నాయో అంతమందికి దీని నుండి ఉపశమనం. నాట్ ఓన్లీ స్కిన్ ప్రాబ్లమ్స్, మనకు వెరికోస్ వెయిన్స్ కానివ్వండి, హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, తర్వాత ఇంకా మొండి రోగాలు ఇంకా మీకు తక్కువనే, ఎన్ని మందులు వాడినా కూడా తక్కువ కావు. గోమయం నుండి మనకు తక్కువ అవుతాయి. సోరియాసిస్ మొత్తం ఈ స్కిన్ అంతా వచ్చేసి పెచ్చులుగా ఊడేటువంటి స్టేజ్లో కూడా గోమయం నుండి తీసుకున్నటువంటి మేము కొన్ని మెడిసిన్స్ తీస్తాము, ఎక్సలెంట్గా వర్క్ చేస్తాయి. తర్వాత పై పూతగా కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు అండి. గోమయాన్ని శుద్ధి ఎలా చేసుకోవాలి కూడా మనం చెప్తాము. దీన్ని శుద్ధులు చేసుకొని కొన్ని వాటిల్లో నేను చెప్పినటువంటి మంచి కొంచెం స్లిప్పర్స్, చెప్పుల్స్ కానీ కట్టెయి కానీ వేసుకొని గోమయాన్ని అద్భుతంగా పట్టుకొని. ఈ గోమయాన్ని సేకరించేటప్పుడు కూడా ఆవు ఎలా ఉండాలి సార్ మనకు? అంటే 3 సంవత్సరాల పైబడి సేమ్ మనము గోవర్క్ 3 years ఉండాలి, 15 years ఎబో ఉండకూడదు. మళ్ళీ అది హెల్తీ ఆవు అయి ఉండాలి. దానికి పాపం జ్వరం వచ్చో ఇంకేదో డిసీజ్ అయినటువంటి అలాంటి ఆవులు సేకరించకూడదు. ఓకేనా, వాటి మూత్రం అనేది మనకు పనిచేయదు. తర్వాత దాని యొక్క మూతి మీద చెమట వస్తుందా, అది ఎలా ఉంది, కండిషన్ ఎలా ఉంది అనేది అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే దాని నుండి మనం అనేది మూత్రం అనేది సేకరించాలి. ఏదైనా సరే, ఈ పంచగవ్యంలో ఏదైనా సరే ఏది చేసినా కూడా మనము దాని యొక్క హెల్త్ కండిషన్ చూసే చేసుకోవాలి. అది అన్హెల్తీగా ఉంది చేసుకుంటే అది తన యొక్క రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవడానికి అన్ని అదవుతుంది, మనకు అంతగా ఉపయోగకరమైనది కాకపోవచ్చు. సరే, అలాంటి ఒకవేళ పట్టినా కూడా అవి మనం వ్యర్థం చేయకుండా పంట పొలాలకి వాడుకోవచ్చు. ఇక్కడ జీరో వేస్టేజ్. ఓకేనా. గోమయం నుండి మనం ఏమేమి తయారు చేయొచ్చు?
ఇప్పుడు చాలా మంది ఎక్కడ పోయినా కూడా ప్రతి ఒక్కరు మన హిందూ భక్తులందరూ కూడా ఊదుబత్తులు ముట్టిస్తారు, అవి కోన్స్ ముట్టిస్తారు, అనేక రకాలమైన ధూప్ స్టిక్స్ అవి ఇవి చాలా వచ్చేసినాయండి. అవన్నీ కూడా అవన్నీ పూజా నీడ్స్ లో మనం మెడిసిన్ పర్పస్ సార్, పూజా నీడ్స్, మెడిసిన్ పర్పస్ లో వచ్చేసి మనకి ఒకటి సోరియాసిస్ కానివ్వండి, ఆస్తమాటిక్ కండిషన్ కానివ్వండి, పైల్స్ కూడా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తారు గోమయ రసం. ఎక్సలెంట్ గా దాన్ని గోమయ నుండి తీసుకుంది గోమయ. ఈ ప్రాసెస్ లో మన గోమయాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలో కూడా చెప్తాను. దానిలో తీసింది మన గోమయ రసం. అది అద్భుతంగా పైల్స్ కానివ్వండి, అల్సర్స్ వస్తాయి, ఇంకా అల్సర్స్ వచ్చేసి వాళ్ళకి ఆపరేషన్ చేద్దాము 2 స్టేజ్లో కూడా గోమయ రసం కొంచెం కొంచెంగా ఇస్తూ ఉంటే అది మెరుగవ్వడం అనేది చేస్తాం. మొండి రోగాలు ఇక ఇవి తక్కువ కాదు అనేటువంటి వాళ్ళకి ఈ గోమయ రసం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఇంటర్నల్గా అండ్ ఎక్స్టర్నల్గా 2 విధాలుగా కూడా వాడుకోవచ్చు. ఓకేనా? దీన్ని ఎలా చేసుకోవాలంటే గోమయం తీసుకొచ్చి దాన్ని కాటన్లో వేసేసి గోమూత్రం తోటి ఒక 1 గ్రామ్కి 5 to 6 grams గోమయ గోమూత్రాన్ని కలిపి దాన్ని మనం చేసి పిండుతూ ఉంటే వచ్చేది గోమయ రసం. గోమయ రసం అనేది ఇంటెక్ తీసుకున్న ఒక 1 ml డైలీ. ప్లస్ పైపూత, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు పైపూతగా వాడిన, తర్వాత ఆస్థమెటిక్ కండిషన్ కానివ్వండి, టీబీ కానివ్వండి, ఈవెన్ క్యాన్సర్, ఇంకా బాడీ మొత్తం వాపులు వస్తున్నాయి, వాళ్ళకి నొప్పులు వస్తున్నాయి, లేదా ఇప్పుడు జాయింట్ పెయిన్స్ అని చాలా మంది అంటున్నారు కదా, వాళ్ళు ఏం చేయాలంటే ఈ గోమయం తీసుకొచ్చేసి, తర్వాత కొంచెం పుట్టమ్మను తీసుకొచ్చేసి, తర్వాత ఉమ్మెత్త ఆకు అంటారు, ఉమ్మెంత కొంచెం అంత ఒక ఆకు తీసుకొచ్చి మంచిగా నూరి ఇవన్నీ కలిపి నూరి పట్టీలాగా వేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలండి. మోకాల నొప్పులకి రోజు ఒక ½ hour పట్టీలు వేసేసుకొని పట్టీలు తీసేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలు అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అద్భుతాలే దీంతో చెప్పాలంటే, 0 ఖర్చు అండి, అన్ని ఫ్రీయే. వాళ్ళు చేసుకోవడం అనేది చేసుకుంటే ఉపయోగించడం. నెక్స్ట్ పాలు. గావో సోమస్య ప్రథమం భక్ష్య అంటారు. అంటే ప్రతిరోజు ఫస్ట్ మనకి గోపాలతో మాత్రమే మన కడుపులోకి వెళ్ళాలి. అప్పుడు వెళ్ళడం వలన మనకు ఉన్నటువంటి సమస్యలు అంటే చాలా తగ్గిపోతాయి. ఇంట్రెస్ట్ అనేది యాక్టివ్గా పనిచేస్తుంది, జఠరాగ్ని అనేది అద్భుతంగా పనిచేస్తుంది. పాలల్లో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా ఇప్పుడు చాలా మనకు పాలు అని కొట్టగానే అన్నీ వస్తాయి. ఇక కాల్షియం ఎంత ఉంది అవన్నీ కూడా నాటు ఆవు పాల్లోనే ఉంటాయండి. జెర్సీ ఆవులో ఉన్నాయి, అవి తీసుకుంటే విష పదార్థాలు. అది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆవు అంటే ఓన్లీ దేశీవాలి ఆవే, మన నాటు ఆవే, మన జెర్సీ హెచ్ఎఫ్ కాదండి, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ పాల నుండి వచ్చేటువంటి ఈ పాలు వేడి చేసుకొని మనం ఉదయం సాయంత్రం తీసుకోవడం. ఇప్పుడు ఉదయం నైట్ చాలా మంది నైట్ పాలు తాగి పడుకుంటారు. ఈ పాలు తాగడం వల్ల వీళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉందండి. హార్ట్ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం రావండి ఈ పాల నుండి. గ్యాస్ ప్రాబ్లమ్స్ అందరికీ ఆవు పాల తీసుకోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ యొక్క స్థితి తగ్గుతుంది. అది ఆల్రెడీ ఆర్టికల్స్ ఉన్నాయి దాని గురించి, మన సైంటిస్ట్ కూడా మనకు ప్రూవ్ చేయడం జరిగింది. ఆవు పాలు బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవ్వడం, జాయింట్ పెయిన్స్ తగ్గడం, వాతం సంబంధించినటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో తగ్గిపోవడం, గ్యాస్ సంబంధించినటువంటి కానివ్వండి, పైల్స్ కానివ్వండి, ఫిషర్స్ కానివ్వండి, అవి కూడా మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడతాయి. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, చాలా ఒక 30-40 yearsలోనే వాళ్ళకి జాయింట్స్ అన్నీ కూడా నొప్పులు వస్తుంటాయి సార్, వేరే డాక్టర్ దగ్గర పోతే అన్ని స్కానింగ్లు అన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే మీకు అరగడం స్టార్ట్ అయిందమ్మా అంటారు. అరగడం స్టార్ట్ అయింది అంటే మీరు ఏమి ఇస్తున్నారు మీ బాడీకి? దేవుడు సృష్టించిన బాడీకి ఒక 50,000 రూపాయలు కొన్నటువంటి ఒక బైక్కే మంచి ఆయిల్ వేయాలి, మంచి సర్వీసింగ్ ఇన్ టైంలో చేసుకోవాలంటాం. సరే, అలాంటి ఒక మనకు దేవుడు ఇచ్చినటువంటి ఇంత కాస్ట్లీ బాడీకి మనం ఏమి ఇస్తున్నామంటే మంచి ఆవు పాలు ఇవ్వము, మంచి ఆవు పెరుగు ఇవ్వము, మంచి ఆవు నెయ్యి ఇవ్వము, ఇలాంటివి. దానికి గ్రీసింగ్ చేపిస్తాం మనం అందరం కూడా. బైక్లు కొన్న ఒక 50,000కి మొత్తం గ్రీసింగ్ చేస్తాం, ఆయిల్ సర్వీసింగ్ చేపిస్తాం. మరి ఆ గ్రీస్ అనేది ఎట్లా రావాలి మన బాడీకి? ఈ పాల నుండి కానీ ఈ అద్భుతమైన నెయ్యి ద్వారానే మనకు జాయింట్స్ అనేది లూబ్రికేట్ అయిపోయి డీజనరేషన్ స్థాయి అనేది తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా డీజనరేషన్ అవ్వకుండా చూసుకునే బాధ్యత ఈ పాలు, పెరుగు, నెయ్యిది. కాబట్టి వీటిని మనం రెగ్యులర్గా తీసుకోవడం వలన మనకు చాలా మట్టుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి. ఇంకా మా గురువులు చెప్తారు ఏంటంటే, పిల్లాడు పుట్టగానే వాళ్ళకి ఒక 10 చుక్కలు ఉన్నటువంటి 10 చుక్కలన డ్రాపర్తో వేయండి,
ఆవు పాలు అని చెప్తారన్నమాట మా గురువులు. ప్రథమం భక్ష అంటే ఫస్ట్ పుట్టినప్పటి నుండి మనం అంతిమ యాత్రకు వెళ్ళేదాకా ఆవు పాలతోటే మనము ఫస్ట్ తీసుకోవాలనేది దీని అర్థం. ప్రథమం భక్ష అంటే భక్షించడం అనేది దీంతోనే స్టార్ట్ కావాలి. దాంతో మనకు జఠరాగ్ని స్టార్ట్ అవుతుంది. లివర్లో ఉన్నటువంటి టాక్సిన్స్ వెళ్ళిపోతాయి, మన ఇంటెస్టైన్లో ఉన్న టాక్సిన్స్ వెళ్ళిపోతాయి. దీని ద్వారా మన యూరినరీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, కిడ్నీ స్టోన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రాకుండా ఉండడానికి ఇవి అద్భుతంగా చేస్తారు ఈ పాలు, నాటావు పాలు. దీన్ని మనం ఒక తోటలోనే కట్టేసి అట్లాగే ఉంచేసి మనం ఏదో పెడతామంటే కుదరదు. ఓకేనా? కాబట్టి కొంచెం ఒక 2-3 అవర్స్ అన్నా, ఒక 5 అవర్స్ అన్నా సరే మనం ఎండలో కంపల్సరీ ఉంచాలండి. తర్వాత ఈ అడవి ప్రాంతంలో దగ్గర ఉన్నటువంటి వాళ్ళ దగ్గర పాలు ఇలాంటివి తీసుకుంటే ఇవి ఔషధ పరంగా అమృతమే. బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే ఈ పాలను సేకరించాలి, సూర్యోదయం తర్వాత సేకరించకూడదు. అవి ఆవు నుండి ఎంత సేకరించాలని కూడా మనకు స్పష్టంగా చెప్పారు. ఆఫ్ 1 లీటర్ ఇస్తుంది అనుకోండి, అర లీటర్ మాత్రమే మనం ఆవు నుండి తీసుకోవాలి. అర లీటర్ దాని బిడ్డకి అనేది వదిలేయాలి. ఈ అర లీటర్లో మన పని వాళ్ళకి సగము, మనకు సగంగా మనము మన వాళ్ళు చెప్పారు, ఋషులు కానీ అదని కానీ పర్టికులర్గా ఇది చెప్పారు. బ్రహ్మ ముహూర్తంలోనే తీసుకోవాలి. అది ఆవు పిడకల మీద చేయడం వలన దీని యొక్క పోషకాలు అనేటి, దీని పొటెన్షియల్ అనేది చాలా పెరుగుతుంది అనేది మన ఋషుల ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. ఎన్నో గ్రంథాలలో వీటి గురించి స్పష్టంగా ఇచ్చారు. ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి, ఎప్పుడు దీన్ని పెరుగు తోడేయాలి. పెరుగు తోడేస్తే ఇలాంటి సేకరించినటువంటి పాలని ఆవు పిడక మీద వేడి చేసి లైట్గా తోడు వేసి ఒక చీకటి గదిలో పెట్టాలి. తర్వాత ఈవినింగ్ మళ్ళీ సూర్యుడికి తాకొద్దండి. ఎందుకంటే ఈ గవ్యంలకి, మెడిసిన్కి రారాజు చంద్రుడు. కాబట్టి చంద్రుడు ఉన్న సమయంలో చేయడం వలన వీటి యొక్క ఔషధాల గుణాలు అనేటివి చాలా పెరుగుతాయి. కాబట్టి ఆ టైంలో సేకరించడము, ఆ టైంలోనే మనం పెరుగు అనేది రెగ్యులర్గా వాడుకోవచ్చు. మనం అన్నం తినేటప్పుడు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ వాడుకో. నైట్ తీసుకోవద్దండి పెరుగు, ఓన్లీ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. అది కూడా మజ్జిగ చేయాలి. మజ్జిగ చేసి తీసుకుంటేనే దాని ఫలితం అనేది ప్రోబయోటిక్ అంటారు కదా, ప్రోబయోటిక్ ఫుడ్ అంటారు. ఇవన్నీ కారణం ఏంటంటే బ్యాక్టీరియా ఎక్కువగా ఉండాలి. ఎక్కువగా ఆకర్షించే శక్తి ఈ పాలల్లో ఉంది. పాలు అనేది ఒక స్థిరంగా ఉండేటువంటి పదార్థం కాదండి. పాలు పెతికాము, అలాగే పెట్టాము, కొంతసేపటికి అది పెరుగుగా అయిపోతుంది లేదా పగిలిపోతుంది అంటాం మనం కదా, జున్నుగా అయిపోతుంది అంటాం. అస్థిత్వం దానికి స్థిరత్వమే లేదు. మళ్ళా చూడండి, పాలు తీసుకున్నాము, మనం పెరుగు తోడేసాము, పెరుగు నుండి చిలికాము. చిలికినటువంటి ఏదైతే వెన్న వస్తుందో దాన్ని పక్కన తీసుకోవాలి. వెన్న ఉన్నది మనం తీసుకోవద్దండి, మజ్జిగ. వెన్న తీసేసిన తర్వాత తీసుకోవాలి. దాన్ని కొంచెం లైట్గా పుల్లగేటట్టుగా పులిసేటట్టుగా చేసుకుంటే అది ప్రోబయోటిక్ ఫుడ్. B12 డిఫిషియన్సీ అంటాం కదా మనం అందరికీ. కాలు తిమ్ముర్లు వస్తున్నాయి సార్, చేతులు తిమ్ముర్లు వస్తున్నాయి, ఊరికి ఎంత అనీజీగా ఉంటుంది, మెంటల్ డిప్రెషన్గా ఉంటుంది. అద్భుతంగా పనిచేసేది ఇది. B12 అంటే నథింగ్ బట్ ఆ బ్యాక్టీరియా మీద ఉండేటువంటి కవచమే B12. మన బాడీలో ఒక సెల్ నుండి తయారైనటువంటి ఒక బాడీ అండి మనది. ఒక స్పెర్మ్ అండ్ ఒక ఓవం కలిస్తే, శుక్రకణము ఒక అండము కలిస్తే మనము పిండం అయ్యామండి. ఆ పిండం అనేది ఒక సెల్ నుండి డివైడ్ ఇంటూ ఇట్స్ ఐ, బోన్, హెయిర్, ప్రతి పార్టికల్గా డివైడ్ అయ్యి 120 ట్రిలియన్ సెల్స్గా మారింది. ఇదంతా బాడీ వచ్చేసి 120 ట్రిలియన్స్. అద్భుతం కదా సార్. ఒక్కొక్క సెల్కి 10 బ్యాక్టీరియాలు ప్రొటెక్షన్గా ఉన్నాయి. వీఆర్ నాట్, మనం కాదు, ఇది మొత్తం బ్యాక్టీరియానే. మొత్తం బ్యాక్టీరియానే. మనం బ్యాక్టీరియాలో దాదాపుగా మంచి చేసేటువంటివి ఉంటాయి. మనకు దాదాపుగా 98% వచ్చేసి మంచి చేస్తాం. ఓన్లీ ఒక 2% మాత్రం మన హానికరమైనటువంటి, అప్పుడే మనము జబ్బు పడతాం. చెప్పడం వలన ఇప్పుడు చాలా మంది వైద్యులు ఎలా అంటే ఇంగ్లీష్ వైద్యం ద్వారా యాంటీబయాటిక్స్ వేస్తాం. యాంటీబయాటిక్స్ వేసిన తర్వాత మొత్తం ఉన్న బ్యాక్టీరియా అంతా చంపేస్తుంది. మంచిది చెడు అన్ని చంపేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మనం వీక్ అయిపోతూ ఉంటాం. అప్పుడే కాలు తిమ్మురు, అనీజీగా ఉండడము, వాకింగ్ చేయలేక ఏదో అనీజీగా ఉంటుంది చాలా రోజుల వరకు. మళ్ళీ అప్పుడు మనం మెల్లిమెల్లిగా కొంచెం కర్డ్ రైస్ కానీ ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ తగ్గుముఖం అనేది పడుతుంది. ఎందుకంటే బ్యాక్టీరియా ఉత్పత్తి అనేది జరుగుతుంది కదా. అందుకని ఇలాంటివి తీసుకోవడం అనేది ఉత్తమం. ఎవరైనా విష జ్వరాలు, ఇప్పుడు ఈ కాలంలో, ఇప్పుడు ఈ వర్షాకాలం కాబట్టి
విష జ్వరాలకి బాగా అదవుతున్నారు. చిన్న చిట్కా అండి వాళ్ళకి, విష జ్వరాలతో ఎవరైతే అదవుతున్నారో అద్భుతమైన చిట్కా, కొంచెం గోమూత్రం తీసుకొని 5 మిరియాలు, కొంచెం అంత అల్లము, ఒక వెల్లుల్లి దంచండి, లేదా ఒక ఒక 200 ml వాటర్లో కొంచెం బాయిల్ చేసేసి అది తీసుకోండి. అద్భుతమైనటువంటి వైరస్ అనేదే ఉండదు. ఇంకా ఇది మనం ఇచ్చినటువంటి ఇవి ఏమైతే అంటే మొత్తం అన్ని బ్యాక్టీరియా చంపదు, ఓన్లీ మనకు హానికరమైనటువంటి వాటిని చంపుతుంది, ఉపయోగకరమైన మనకు అలాగే ఉంచుతుంది, ఇంకా ఉత్పత్తి చేస్తుంది, మన సైన్యాన్ని పెంచుతుంది, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, ఇమ్యూనిటీతో పాటు మంచి సెల్స్ అనేవి పెరుగుతాయి, అద్భుతమైనటువంటి పార్టికల్స్ వస్తాయి, ఆరోగ్యకరమైనవి వస్తుంటాయి. తర్వాత నెక్స్ట్ పెరుగు, నెయ్యి. దీన్ని ఎలా చేయాలి? నెయ్యి ఫస్ట్ ఇది చూద్దాం. ఇది చానాది, ఎందుకంటే ప్రపంచంలో పాడవ అనేది రెండు, అది నెయ్యి, ఒకటి తేనె. ఇవి రెండే, ఇవి ఎప్పటికీ పాడవవు, ప్యూర్గా ఉంటే. ఎక్స్పైరీ లేదన్నమాట. ఎక్స్పైరీ లేదు. ఇవి ఎంత ఓల్డ్ అయితే అంత పొటెన్సీ పెరుగుతుంది, దాని పవర్ కూడా పెరుగుతుంది. మన వైద్యుల దగ్గర 1000 సంవత్సరాల క్రితమైనటువంటి గీ కూడా ఉంది. మనం ఇప్పుడు వాడేది గీ కాదండి, ఇది అందరూ కూడా గమనించాలి. క్లారిఫైడ్ బటర్, గుర్తుపెట్టుకోండి. క్లారిఫైడ్ బటర్ మనకు 500కు 600కు లీటరు, 1000 రూపాయలకు లీటర్ వస్తుంది కదా, అది కాదు, క్లారిఫైడ్ బటర్. ఓకే, మనం తింటున్నటువంటి పెరుగు గురించి కొంచెం చెప్పాలి. మనం డబ్బాలలో వస్తుంది కానీ పెరుగు నాటే పెరుగు, యోగట్. ఓకే, ఇది ఫారిన్ కంట్రీలలో చలి ప్రాంతంలో వాళ్ళు వాడతారు, వాళ్ళ దగ్గర, ఎందుకంటే ఈ బ్యాక్టీరియా ఉండదు, మనకు ఉపయోగకరమైన బ్యాక్టీరియా ఉండదు, వాళ్ళు యోగట్ వేసుకుంటారు, ఏదో తింటారు. అలాంటిది మనం సృష్టికి విరుద్ధంగా మనం పోతున్నాం, అందుకే జబ్బుల పాలవుతున్నాం. ఇప్పుడు అందరికీ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి చిన్న పిల్లలకి, ఎందుకంటే ఇలాంటి తీసుకోవడం వల్ల. ఇది మన పెరుగు కానివ్వండి, మజ్జిగ కానివ్వండి తీసుకోవడం వల్ల హార్ట్ బ్లాకేజ్ని ఫ్రీ చేస్తుందండి. మన ఫ్రీ రాడిగా మొత్తం బాడీలో ఉన్నటువంటి చెత్తను మొత్తం తీసేసేటువంటి పని ఇవి చేస్తుంటే, అవి పూడ్చేటువంటి పని అవి చేస్తున్నాయి. అందుకే హార్ట్ బ్లాకేజ్లు ఎక్కువైపోయి సడన్లీ వాళ్ళు చనిపోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇది కొంచెం చేసుకోండి, చేంజెస్ చేసుకోండి. యోగట్ లో ఉండే బ్యాక్టీరియా మన దగ్గర ఉండే పెరుగులో ఉండే బ్యాక్టీరియా వేరు సార్. యాక్చువల్గా అది పాలే కాదు, ఎందుకంటే పాలు అనేటివి ఒక గ్రామీణ ప్రాంతం నుండి పట్టణానికి వచ్చేటి, కానీ ఇప్పుడు పట్టణం నుండి ప్యాకెట్లలో పోతున్నాయి గ్రామానికి. అంటే ఎక్కడ ఏదో జరుగుతుందనే కదా అర్థం. కాబట్టి మీరు గుర్తుంచుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్కువగా తినాల్సిన అవసరం లేదు, ఎక్కువ మందులు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎంత తక్కువగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉండాలి, లిమిట్లో ఉండాలి. అంటే లిమిట్గా చాలా తక్కువ. ఇప్పుడు ఏమంటామంటే, నువ్వు కేజీ తినేవాడివి, అరకిలో నువ్వు యాక్టివ్ అయిపోతావు, నువ్వేం పని చేస్తావు, దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు నీకు ఎంత క్యాలరీస్ అనేది నీకు ఖర్చు అవుతున్నాయి, నువ్వు ఎంత తీసుకుంటున్నావు, వీటి మీదనే డిపెండ్ అవుతుంది. ఎక్స్ట్రా క్యాలరీస్ తీసుకున్నావు అనుకోండి, అది ఫ్యాట్గా మారుతుంది, అదే కొలెస్ట్రాల్గా మారుతుంది, అదే బ్లాకేజ్ చేస్తుంది, అదే మిమ్మల్ని ఒబేస్ చేస్తుంది, క్యాన్సర్ కారణం, ఇవన్నీ కూడా అది. కాబట్టి వీటిని కొంచెం మనము దృష్టిలో పెట్టుకొని మనం తీసుకునే పదార్థాలు ఎక్కడ నుండి వస్తున్నాయి వాటిని గమనించుకోవాలండి. ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి ఏ డాక్టరు భరోసా కాదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎట్లా వచ్చింది, ఎక్కడ నుండి వస్తుంది, ఏ కంపెనీ ఎట్లా తయారు చేస్తుంది అనేది కూడా మనము ప్రతి విషయానికి క్షుణ్ణంగా చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా పని చేయగలం. మన జాగ్రత్త మనం చేసుకోవాలి, మన జాగ్రత్తలు మనం ఉంటేనే నెక్స్ట్ ఇవన్నీ కూడా. ఒక ఆవు ఉందనుకోండి, ఆవు ఎంత గొప్పదంటే, నీకు ఒక ప్రాబ్లం వచ్చింది, నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే, ఈ పూర్వకాలంలో ఇది ఎక్కువగా ఉండేదండి. వస్తుంది నాకు ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి ఆవు దగ్గర ఉండి ఇట్లా పునుకుతూ ఉంటే ఇట్లా రుద్దడం వల్ల ఆవు అనేది ఆరా ఎంత గొప్పదంటే, నీకు ఏమేమి డిసీజ్ ఉందో అది గ్రహించుకొని అది మేతకు వెళ్ళి అలాంటి ఆకులు ఆ పదార్థాలు తిని నీకు ఈ పంచగవ్యములు ఇస్తుంది. అంత గొప్పదండి. నడిచే ధనవంతరు ఎవరంటే ఉన్నది భూమి మీద అంటే ఓన్లీ గోమాతనే, ఇంకెవ్వరు లేరండి. అందరూ డాక్టర్లు అందరూ కూడా తర్వాతనే. ఒక్క నడిచే గోమాతనే ధనవంతరి యొక్క ప్రతిరూపం. ఆయన స్వయంగా రాక మనకు అందరికి ఇచ్చిపోయాడు ఒక మంచి డాక్టర్ని, కానీ మనం స్లాటర్ షాప్కి పంపిస్తున్నాం. ఇది ఘోరం అండి, అది చూసుకోవాలి. సరే, ఇప్పుడు నెయ్యి గురించి చూద్దాం. ఇది ఎలా సేకరించాలి?
మన సూర్యోదయం ఉన్నటువంటి ఆ టైంలోనే మనం పాలను సేకరించి ఆవు పిడకల మీద, ఇది అందరూ కూడా వినండి, గీ మనం చెప్పేది, నాట్ ఏ క్లారిఫైడ్ బటర్. మీరందరూ ఏం చేస్తారంటే పాల మీగడ తీసేసి దాన్ని చిలకడం కానీ వేడి చేయడం వలన వస్తుంది. ఇది హార్ట్ ప్రాబ్లమ్స్కి మెయిన్ కారణం అండి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 100% ఇళ్లలో జరిగేది ఇదే జరుగుతుంది, దాదాపుగా 98 ప్రాసెస్ లో ఇదే జరుగుతుంది. చేస్తుంటారు, పైన తీసి వస్తుంది. డబ్బాలు వేసి పెట్టేసి 1 వీక్ తర్వాత మళ్ళీ నెయ్యి చేసేస్తారు, నెయ్యి అనేస్తారు. అదే అది చాలా తప్పండి, అలా చేయకూడదు. పాలని వేడి చేసి దాన్ని తోడు వేయండి, తోడు వేసి మనం చిలికాం కదా వెన్న అనేది ఎంత అద్భుతం అంటే మన శ్రీకృష్ణ పరమాత్ముడు అదే తిన్నాడు మొత్తం, అందుకే అంత షార్ప్ ఆయన. వెన్న దొంగ అన్నారు. ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఎవరికి లేదు. అలాంటి నాలెడ్జ్ రావడానికి కారణం ఏంటంటే ఈ వెన్న దొంగలించి మరి తిన్నాడు ఆయన. వెన్న దొంగ అంటాం కదా, ఆ వెన్న దొంగ అనడానికి కారణం ఏంటంటే ఆయనకు కావాల్సింది ఆయన చేసుకోవడం. అంటే ఎలాంటి తెలివి చూడండి, అంత పెయికి పెట్టినా దాని అంత చిన్న వయసులో ఆయనకు అంత తెలివితేటలు ఎట్లా వచ్చినాయి? అప్పటికి దైవ స్వరూపుడు కాదు ఇంకా ఆయన, మనలాంటి పిల్లోడే జన్మెత్తాడు. ఎత్తిన తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళమ్మ గోరుముద్దలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్నతో పెట్టి బ్రెయిన్ అంతా షార్ప్ అవుతుంది. ఎవరైనా పిల్లలు మంద బుద్ధి కానీ ఎక్కువ ఎడ్యుకేషన్లో వీక్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేసినటువంటి వెన్న పెట్టండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీకు. ఓకేనా? తర్వాత ఇప్పుడు వెన్న చేయడం అంటే ఫస్ట్ ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే పాలు పితకాలండి. పితికిన దాన్ని మనము ఆవు పిడకల మీద వేడి చేయండి. వేడి చేసి సాయంత్రం మళ్ళీ మనకు సూర్యాస్తమయం తర్వాతనే చిలకండి. అంటే ఒక రోజుల్లో పెరుగు అయిపోతుంది, ఒక రోజులో అయినా పెరిగి నెక్స్ట్ డే మార్నింగ్ అవసరం లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంటే ఇంకొంచెం ఇంకా పులుస్తుంది, ఇంకా బాగుంటుంది. ఓకే, కానీ అందరూ వెయిట్ చేయని వాళ్ళు అది కూడా మళ్ళీ సూర్యోదయం కంటే ముందే అండి, మార్నింగ్ 6 o'clock సూర్యుడు ఉన్నప్పుడు చేయకూడదు. చిలకండి, చిలకొచ్చిన దాన్ని మనం వెన్న తీయండి, మళ్ళీ ఆవు పిడకల మీదనే వేడి చేయండి. అద్భుతం అండి అది. దాన్ని భూమిలో మట్టి కుండలో వేసి పెడితే కొన్ని వందల వేల సంవత్సరాల నుండి కూడా అలాంటివి ఉన్నాయి. ఓన్లీ దాని స్మెల్ చూస్తే చాలండి, చాలా రోగాలు అనేవి వెళ్ళిపోతాయి. చాలా రోగాలు. ఒక తులం వచ్చేసి దాదాపుగా ₹1,00,000 ఉంది తెలుసా, మన గోల్డ్తో సమానం అలాంటి ఘీ, తులం. కాబట్టి ఆ ఘీ అనేది ఎప్పటికీ పాడు కాదు. మనం చేసినటువంటి ఇది, మనం సేకరించినటువంటి ఆవు నుండి పాలు నుండి పెరుగు నుండి వెన్న, మజ్జిగ, ఇవన్నీ కూడా అద్భుతాలండి. ఇవి అన్నీ కూడా ఎంత చేస్తే అంత బెటర్. ఈ మధ్యన చిన్నపిల్లల్లో అద్భుతమైనటువంటి చాలా ఎవరికి వచ్చినా కూడా ADHD ప్రాబ్లం, హైపర్గా ఉన్నాడు మా పిల్లడు, హైపర్గా ఉన్నాడు. తర్వాత బుద్ధిమాంద్యము, తర్వాత మెంటల్లీ రిటైర్డ్, ఇలాంటి తర్వాత మాటలు రాకపోవడము, వీళ్ళందరికండి వెన్న. నేను చెప్పిన విధంగా మీరు వెన్న తీసుకోండి, అద్భుతమైనటువంటి అది. దాంతోపాటు కొంచెం బ్రాహ్మి, ఏక్ పత్తా అంటారు, బ్రాహ్మి కూడా కొంచెం ఇస్తూ ఉండండి. మీరు ఎలాంటి మెడిసిన్ వాడకుండా దీని ద్వారా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఘీని ఎలా వాడాలి? మళ్ళీ ఘీ అన్నాం కదా, సర్వశ్రేష్టమైనది ఘీ. పాలు మూత్రం ఇచ్చేసింది, మయం ఇచ్చింది, గోమయం ఇచ్చింది, పాలు ఇచ్చింది, పాల నుండి మనం పెరిగేసాము, పెరుగు నుండి వెన్న, మజ్జిగ, తర్వాత నెయ్యి. ఈ నెయ్యి అనేది అద్భుతం అంటే అద్భుతం, ఎప్పటికీ పాడు కాదండి. మనం ఈ ప్రొసీజర్లో చేసుకొని భూమిలో నిల్వ ఉంచితే 1000 సంవత్సరాలైనా పాడు కాదు. ఓన్లీ దాని స్మెల్ చూస్తే చాలు చాలా రకాల రోగాలు అనేవి వెళ్ళిపోతాయి. దీన్ని మనము ఉదయము మధ్యాహ్నము మనం అన్నంలో వేసుకొని తింటే బుద్ధిమాంద్యం కానివ్వండి, బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది, మతిమరుపు ఉండదు, నిద్ర వస్తుంది. తర్వాత దాని డ్రాప్స్ ముక్కులో వేసుకుంటే ఇన్సోమ్నియా, నిద్రలేమితనము, ఇంపార్టెన్సీ, వీర్య కణాల వృద్ధి, సంతానాలేమి, అన్ని ప్రాబ్లమ్స్కి ఘీ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అనారకాలు ఒక్కటేనే కాదు, జఠరాగ్నిని ఉత్పత్తి చేసేది ఘీ. నీకు ఆకలి లేదు, ఆకలి అవ్వట్లేదు, నాకు చాలా ప్రాబ్లం అవుతుంది, దానికి ఏం కావాలి? ఘీ. కొంచెం ఫస్ట్ 2 ముద్దలు ఘీతో తిన్నారనుకోండి, జఠరాగ్నిని పెంచుతుంది, మీరు లివర్లో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ని అదవుతుంది, కిడ్నీలో స్టోన్స్ రావు, నీకు బోన్స్ అరగవు, ది కార్టిలేజ్ అరగదు, నీకు సయాటికా పెయిన్ రాదు. ఎందుకంటే ఇవన్నీ లేకపోవడం వల్లనే డీజనరేషన్ అవుతుంది,
వాతకారకం వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీకు ఒక బైక్ ఉంది, బాగా రోజులు వాడేసావు, దాన్ని ఇంజన్ ఆయిల్ వేయలేదు, ఏమీ లేదు, కట్ 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 సౌండ్లు వస్తూ ఉంటాయి. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి గ్రీస్ పోయింది. ఆ గ్రీస్ పోవడం వల్ల నీకు సౌండ్స్ వస్తున్నాయి కదా. మళ్ళీ ఏం చేస్తావు, నువ్వు ఏదో గ్రీస్ పెట్టేసి చేయడం వల్ల కొంచెం ఫ్రీ అవుతుంది. మరి ఆ గ్రీస్ నువ్వు ఎక్కడి నుండి ఇస్తున్నావు? లోపలికి ఏదైనా ఇవ్వాలి కదా, ఆటోమేటిక్గా అది రాదు కదా. అది ఘీ అనేది జాయింట్ని లూబ్రికేట్ చేస్తుంది. లూబ్రికేట్ చేసి ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గించి వాటిని సరైనటువంటి క్రమంలో ఉంచడం వలన ఇవన్నీ కూడా మనకు మంచిగా అయిపోతాయి. మోకాలు నొప్పులు కానివ్వండి, మడమ నొప్పులు కానివ్వండి, బ్యాక్ పెయిన్, సయాటికా కానివ్వండి, సర్వైకల్ స్పాండిలైటిస్ కానివ్వండి, అప్పర్ బ్యాక్ ఎక్ కానివ్వండి, మైగ్రేన్ కానివ్వండి, హెడ్కి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లం అయినా కానివ్వండి, మానసికమైన ప్రాబ్లం కానివ్వండి, అన్నిటికీ కూడా ఘీ అనేది అత్యుత్తమైనటువంటిది. అది మళ్ళీ మన ఆవులంటే మళ్ళీ చెప్తున్నాను, ఆవులంటే మన దేశీవాళ ఆవులే. మళ్ళీ హెచ్ఎఫ్ నుండి తీసేసి సార్ మాకు మంచిగా కాలేదు అనొద్దు. ఈ విధంగా చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి మీకు. గిరావులు ఉన్నాయండి మన దగ్గర, ఇప్పుడు చాలా మట్టుకు ఇక్కడ మనకు చూస్తుంటాం. వాళ్ళు అడగండి ఇవి ఏ జాతి ఆవులు, మీరు ఫోటో తీసుకొని మీరు గూగుల్లో పెడితే ఇది ఏ ఆవు, దీని ఏ హిస్టరీ అంతా వస్తుందండి. అలాంటిది కూడా మనకు ఆప్షన్ ఉంది కాబట్టి, మనం ఏఐ అడ్వాన్స్లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. మన ఆవులు తక్కువ పాలు ఇస్తాయని అనుకోకండి, దీన్ని ప్రాసెస్ చేస్తుంటే చాలా మట్టుకు మనం తక్కువ తిన్నా కూడా గంగి గోవు పాలు గరిటెడైనా చాలు, కడవనేమి కరము పాలు అంటారు కదా. ఇంత తీసుకొచ్చిన గాడిద పాలు వేస్టే, ఇంత ఉన్న ఆవు పాలు బెస్టే, శ్రేష్టం, చాలా శ్రేష్టం. వాడడానికి మీరు ట్రై చేయండి, అద్భుతమైన ఫలితాలు ఇస్తాయండి. మళ్ళీ ఘీ నుండి చాలా ఘృతాలు చేస్తామండి. ఇవన్నీ కూడా కొన్ని కంపెనీల నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఘృతం అనేది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అద్భుతంగా ఉండేటువంటి పదార్థాలు ఏమైనా ఉంది అంటే ఘీ. సృష్టిలో గోమాత ఇచ్చినటువంటి, ధన్వంతరి ఇచ్చినటువంటి ఒక వరం ఏంటంటే రెండింటితో పాటు మీరు ఘీ చేసుకోండి, అది మీకు ఎప్పటికీ పాడవదు. పాలు అంటే త్వరగా పాడైపోతాయి, పెరుగన్నా అనుకో ఒక 2-3 డేస్లలో మళ్ళీ పులుస్తుంది, వెన్న అన్నా కొన్ని రోజుల్లో పాడైపోతుంది వేడి చేయకపోతే. కాబట్టి ఘీ అనేది మీకు ఎప్పటికి ఉంటుంది. ఎవరైతే నిద్రలో ఏముందో, తర్వాత సెక్సువల్గా వీక్నెస్ ఉన్నారో వాళ్ళు ఘీ ట్రై చేయండి. ఆవునైతే ఉన్నటువంటిది ఎక్సలెంట్. శుక్ర కణాలు విపరీతంగా పెరిగిపోతాయి. పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కూడా ఆడవాళ్ళలో బాగా, వైస్ట్ ప్రాబ్లమ్స్, వాళ్ళు నాటు ఆవు ఘీ రెగ్యులర్గా తీసుకోవడం వలన, తర్వాత చిన్నపాటి వ్యాయామం చేయడం వలన ఈ పీసీఓడి, నీటి బుడగలు కానివ్వండి, తర్వాత మీకు ఇర్రెగ్యులర్ మెన్సెస్ కానివ్వండి, బల్కి యూటిరస్ కానివ్వండి, ఏదైనా సరే గర్భాశయం ఆడవాళ్ళ యొక్క సమస్యలుగా వైట్ డిశ్చార్జెస్ అన్నిటికీ మీకు ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. దాంతోపాటు కొంచెం శతావరి తీసుకోండి, ఇంకా అద్భుతం అండి. మనం ఇంట్లో తయారు చేసుకున్న దానికి ఎక్కువ పవర్ ఉంటుందండి. బయట మార్కెట్లో చేసుకునేది అద్భుతంగా ఉంటుంది. మన ఆధ్వర్యంలో తయారవుతుంది కాబట్టి మనకు తెలుస్తుంటుంది. అట్లా ఇది మేము తయారు చేసిందండి. ఇది గోవర్క్, ఎక్సలెంట్ రిజల్ట్. ఇది హార్ట్కి సంబంధించినటువంటిది, హృదయామృతం. మాక్సిమం మీరు ఔషధాలని 50% కంటే ఎక్కువ మీరే తయారు చేసుకుంటారని విన్నాను కూడా. చాలా తయారు చేసే వాళ్ళము, తయారు చేస్తున్నాం కూడా, ఇప్పుడు చేస్తాం కూడా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. ఈ గోల్డ్ ఏదంటే గోమూత్రమే. దీంట్లో గోల్డ్ కూడా ఉంటుంది. అందుకనే మన బాడీకి ఏదైతే పోషకాలు కావాలో దాంట్లో దాన్ని ఇంకెక్కువగా పనిచేయడానికి బంగారం అనేది మనకి అవసరం బాడీలో. కాబట్టి దాన్ని తయారు చేసి దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందంటే గోమూత్రమే. గోమూత్రం నుండి వచ్చేటువంటి అయితే లిక్విడ్ గోల్డ్ అయితే ఉందో మన బాడీలోకి వెళ్ళేసి ఆ ఆర్గాన్స్ అన్నింటినీ కూడా సక్రమంగా వాత పిత్త కఫల్ని బ్యాలెన్స్ చేసేదండి ఇవి పంచగవ్యాములు. మీకు ఎక్కువ ఉందనుకోండి నార్మల్ తీసుకొస్తుంది, తక్కువ ఉందనుకోండి నార్మల్ తీసుకొస్తుంది. దిస్ ఆర్ బ్యాలెన్సర్స్. ఇవన్నీ కూడా సేమ్ మెడిసిన్ 2 విధాలుగా పనిచేస్తుంది. ఇప్పుడు బీపీకి ఎక్కువ అవ్వడానికి ఒకటి, ఎక్కువ అయితే తగ్గించడానికి ఒకరు, తగ్గిస్తే ఎక్కువ అవ్వడానికి ఒకటి, ఇలా ఉంటుంది. షుగర్ కూడా అలాగే ఉంటుంది కదా ప్రతిదానికి. మన దాంట్లో ఆయుర్వేదంలో కానివ్వండి, పంచగవ్యలో కానివ్వండి, న్యాచురోపతిలో కానివ్వండి, సో బ్యాలెన్సర్స్ ఉంటాయి ఎక్కువగా. అంటే తక్కువ అవ్వకుండా ఎక్కువ బ్యాలెన్స్ చేస్తుంది. మీకు నార్మల్ ఆర్గాన్స్ని పనితీరులో ఎలాంటి దోషాలున్నా వాటిని తొలగించి ఆ యొక్క దోష నివారణకి ఉపయోగపడేదే పంచగవ్యములు కానివ్వండి, ఆయుర్వేదం కానివ్వండి, మన యొక్క న్యాచురోపతి విధానంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఎక్సలెంట్గా వర్క్ చేస్తాయండి. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. సమాచారాన్ని
ఈ సమాజానికి ఈ పొల్యూటెడ్ కాలంలో పంచగవ్యాల ద్వారా మనకి ఎలాంటి ఆరోగ్యకరమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలనే అంశాల గురించి చాలా చక్కగా వివరించి మాకు తెలియజేశారు సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. మరి మిమ్మల్ని ఎవరైనా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మీరు మీ సెల్ నంబర్ ఏమైనా చెప్పగలుగుతారా? ఓకే, మాది శ్రీచక్ర ఆయుర్వేద ప్రకృతి నాడి వైద్యశాల, నిర్మల్ బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుందండి. న్యూ బస్ స్టాండ్ దగ్గరలో బిసైడ్ కాకతీయ షాపింగ్ మాల్. మా ఫోన్ నెంబర్ వచ్చేసి 95424808555. ఈ నెంబర్కి మీరు సంప్రదించండి. ఎలాంటి మీకు అనారోగ్యకరమైనటువంటి కానివ్వండి, ఇంకా ఎలాంటి సూచనలు కానివ్వండి, ఎలాంటి ఉన్నా కూడా మేము మీకు హెల్ప్ చేయడానికి మేము ముందుంటాం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.